అందరికీ నమస్కారం. బాగున్నారా? ఈ వీడియో మన మహిళా మనుల కోసం. ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లము వాళ్ళే చూసుకోవాలి కాబట్టి జెంట్స్కి అంత కన్సర్న్ ఉండదు. ఎందుకంటే ఇదేముంది కదా అంటారు వాళ్ళు, కానీ బాధపడేది వాళ్ళు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే బాధపడుతూ మళ్ళీ వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ కూడా కంటిన్యూ చేయాలి. వాళ్ళ పనులు మళ్ళీ వాళ్ళు చేసుకుంటూ ఉండాలి. ఇంట్లో అందరికి అరేంజ్ చేయాలి, వంట చేయాలి, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటే ఆఫీస్లో పని చేయాలి, ఆ స్ట్రెస్ తీసుకోవాలి. కానీ వీళ్ళ ప్రాబ్లం మాత్రం ఎవరు కన్సర్న్ చేయరు. ఎందుకు తెలుసా? పీరియడ్స్ అప్పుడు వచ్చేటువంటి పెయిన్ డిస్మెనోరియా అంటారు, కుట్టునొప్పి అంటారు మామూలుగా విలేజ్ల్లో. అంటే అది నెలకి ఉండేటువంటి 3 రోజులు 4 రోజులు ఎన్ని రోజులైనా కానీ ప్రతి నెల ఉంటుంది కదా. మనకి ఎప్పుడైనా బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ లాంటి ఏదైనా వస్తే అది పోతే బాగుండు అని చెప్పి మనం టెన్షన్ పడిపోయి అక్కడికి వెళ్తూ ఉంటాము. కానీ లేడీస్ ఏం చేయాలి పాపం? ప్రతి నెల ఉండేటువంటి పెయిన్ ఇది. ఋతుస్రావం అయినప్పుడల్లా సివియర్ పెయిన్ వస్తుంది. అబ్డామినల్ పెయిన్, పొట్ట దగ్గర లోయర్ అబ్డామిన్ పెయిన్ వస్తుంది. కొంతమందికి సివియర్ బ్యాక్ పెయిన్ వస్తుంది. అలాగే తల తిరుగుతూ ఉంటుంది, వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది. దీనికి తోడు ఓ పక్క మళ్ళీ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. దీనికి తోడు హెవీ బ్లీడింగ్ యాడ్ అయిందనుకోండి, ఇంకా నరకం ఉంటుందండి. అసలు చెప్పలేరు, ఎవరికి చెప్పలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తీసుకున్న ఫుడ్ డైజెస్ట్ కాదు, అది కాస్త గ్యాస్ ఫామ్ అయిందనుకుంటే ఉన్నటువంటిది ఇంకా పెరుగుతుంది ప్రాబ్లం. దాంతో అటు పిల్లలు చూడు, హస్బెండ్ చూడు, కన్సర్న్ చేయరు. ఎందుకంటే అదేమి బయటకు కనిపించేది కాదు, వాళ్ళ యాక్టివిటీ చేంజ్ అయ్యేది కాదు. అందుకోసం అని చెప్పి ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు ఎవరికైనా చెప్పుకుంటే బాగుండు అనిపిస్తూ ఉంటుంది కదా. అంత సివియర్ ఉంటుంది. దానికి ట్యాబ్లెట్స్ వాడతారు. ట్యాబ్లెట్స్ వాడితే అప్పటి వరకే టెంపరీగా తగ్గుతుంది, కానీ అసలు ప్రాబ్లం సాల్వ్ కదా. అంటే ప్రతి నెల మళ్ళీ ట్యాబ్లెట్లు వాడాల్సిన పరిస్థితికే వస్తారు. యాక్చువల్గా పెయిన్ కిల్లర్స్ ఇస్తారండి. పెయిన్ కిల్లర్ ఇచ్చినప్పుడు ప్రతి పెయిన్ కిల్లర్కి గ్యాస్ ఫామ్ అవుతుంది, గ్యాస్ట్రైటిస్ తయారవుతుంది. దానికి మళ్ళీ యాంటాసిడ్ ట్యాబ్లెట్ కూడా తీసుకోవాలి. అసలే లోయర్ అబ్డమెన్ పెయిన్ ఉంటుంది, పొత్తి కడుపు పెయిన్ ఉంటుంది. దానికి తోడు మళ్ళీ గ్యాస్ ఫామ్ అయ్యేటువంటి ట్యాబ్లెట్లు తీసుకుంటే ఇంకెంత ఉంటుంది? నరకంలాగా ఉండదా? అందుకని నేను ఒక చిన్న రెమెడీ చెప్తాను, దాన్ని చేయాలి. నీకు దీనికి సిన్నమోనిక్ యాసిడ్, బెంజోయిక్ యాసిడ్, అలాగే పైపరిన్, ఇటువంటివి వాసో డైలటేషన్ లెక్క పనిచేస్తాయి. మనకు వాసో డైలటేషన్ అంటే అక్కడికి బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతాయి, లోకల్గా హీట్ ప్రొడ్యూస్ చేస్తాయి. యాక్చువల్గా మనకి ఎక్స్టర్నల్గా అప్లై చేసేటువంటి హీటు బయట నుంచి ఏదైనా సరే కాపడం లాంటిది ఏదైనా పెడితే అది పెట్టినంతసేపే ఉంటుంది, తీయగానే దాని పవర్ పోతుంది. కానీ ఇంటర్నల్గా మన బాడీ లోపల బ్లడ్ సర్క్యులేషన్ పెరగడం వల్ల వచ్చేటువంటి హీటు లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. ఇవి చేస్తాయి. ఇవి ఎక్కడో ఉండవు, బయటికి వెళ్ళి మనం ఏం కెమికల్ షాప్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మన వంటింట్లో ఉండేటువంటి పదార్థాలు. మీకు కావాల్సింది మిరియాలు. ఓకే, మన పోపుల డబ్బాలో మిరియాలు ఉంటాయి, ఎలాగో దాంట్లో పైపరిన్ ఉంటుంది. మనం చాలాసార్లు దీని గురించి మాట్లాడుకున్నాం. అలాగే సాంబ్రాణి కావాలి. సాంబ్రాణి మీకు తెలుసు కదా, ధూపంలాగా వేస్తూ ఉంటారు కదా, యూజువల్గా పూజా గదుల్లో ఉంటాయి. సాంబ్రాణి మీరు విడిగా తెచ్చిపెట్టుకోవచ్చు. సాంబ్రాణి మీరు తెచ్చుకున్నప్పుడు దాన్ని దేవుడికి వాడడం అనేది కాదు, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా పనిచేస్తుంది. యాక్చువల్ చెప్పాలంటే పాత రోజుల్లో తలస్నానం చేసిన తర్వాత జుట్టుకి సాంబ్రాణి వేసేవాళ్ళు, గుర్తుందా? సాంబ్రాణి పెడుతున్నా అంటే జుట్టు ఇలా వేసుకుంటే కింద నుంచి సాంబ్రాణి పొగబెట్టేవాళ్ళు. ఎందుకు? పీల్చేవాళ్ళు దాన్ని పీల్చినప్పుడు మనకు ఇటువంటి ప్రాబ్లమ్స్ అంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ రాకుండా, అలాగే ఈ కుట్టునొప్పి రాకుండా, పీరియడ్స్ ప్రాబ్లం రాకుండా ఉండడానికి ఈ సాంబ్రాణి పొగబెట్టేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో వాడట్లేదు కదా. అందుకని మనం డైరెక్ట్గా ఈ సాంబ్రాణిని డైరెక్ట్గా తీసుకునేదానికి ట్రై చేద్దాం. ఓకే, సాంబ్రాణిలో మనం చెప్పినట్టు సిన్నమోనిక్ యాసిడ్, బెంజోయిక్ యాసిడ్ ఉంటుంది. ఇవి తీసుకుంటే దాన్ని మనం ఈ పైపరిన్తో కలపాలి. అందుకని ఒక 1/2 స్పూను మిరియాలు తీసుకోండి, 1/2 స్పూను సాంబ్రాణి తీసుకోండి.
తీసుకొని కొంచెం నీళ్ళు యాడ్ చేసి రెండింటిని కలిపి నూరి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. చేసి చిన్న చిన్న మిరియాల గింజంత ట్యాబ్లెట్ లాగా తయారు చేసుకోండి. మీకు పీరియడ్స్ స్టార్ట్ అవుతాయి అనిపించినప్పుడు, రేపటి నుంచి స్టార్ట్ అయ్యే డేట్ ఉందనుకోండి, ఒక 48 అవర్స్ ముందు నుంచి స్టార్ట్ చేయండి. 2 ట్యాబ్లెట్లు నోట్లో వేసుకొని వేడి నీళ్ళతో మింగండి. పొద్దున ఒక్కసారి, రోజుకు ఒక్కసారి తీసుకోండి. మీకు పీరియడ్స్ స్టార్ట్ అయిన తర్వాత 4 రోజులు కానీ 5 రోజులు కానీ ఉన్నప్పుడు పొద్దున సాయంత్రం 2 సార్లు దించేయండి. చేస్తే మీకు అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరుగుతుంది, ఇంటర్నల్ హీట్ ప్రొడ్యూస్ అవుతుంది, మజిల్స్ రిలాక్స్ అయిపోతాయి, మజిల్ స్పాజమ్స్ లాంటి ఏదైనా ఉన్నా తగ్గుతాయి, మజిల్ కంట్రాక్షన్స్ రాకుండా ఆపుతుంది, మీకు చాలా కంఫర్ట్ ఉంటుంది. దాన్ని తీసుకోవడం వల్ల ఆకలి కూడా ప్రాపర్గా అవుతుంది, మంచి మీ బ్రీతింగ్ కూడా మారుతుందండి, మంచి స్మెల్, బ్రీతింగ్ కూడా మీకు కంఫర్ట్ అనిపిస్తుంది, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. దీన్ని వాడుకోగలిగితే అసలు ఎటువంటి మందులు వాడకుండా ఈ డిస్మెనోరియా ప్రాబ్లం నుంచి మీరు చాలా ఈజీగా బయటపడవచ్చు. చేస్తారు కదా. పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్కి పెద్ద పెద్ద టాబ్లెట్స్ ఏం అక్కర్లేదు, చిన్న రెమెడీస్ ఇటువంటివి చేసుకోగలిగితే మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేస్తే మన డాక్టర్స్ టీమ్ ఉంటారు, మీకు ఇంట్లో చేసుకునేటువంటి రెమెడీస్ చెప్తారు. దాన్ని చేసి చూడండి, తగ్గకపోతే అప్పుడు డాక్టర్ని కలుగుతాం. సరేనా? మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.